నమస్కారం. ప్రజలను ప్రేమించటం అంటే, ప్రజలను గౌరవించటం అంటే అంత సులువైన పని కాదు. ప్రజల చేత గౌరవించబడటం, ప్రేమించబడటం అది సులువేమో గాని, స్వతహాగా తన మనసుతో తెచ్చిపెట్టుకున్న డాంబికాలు కాకుండా న్యాచురల్గా చేయటం అనేది అంత ఈజీ కాదు. అది ఏదో నూటికి కోటికి ఒకళ్ళో ఇద్దరు ఉంటారు. అటువంటి వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ముందు ప్రథమ స్థానంలో ఉంటాడు. బటన్ ముఖ్యమంత్రి అంటున్నారు ఈ మధ్యన విపక్షాలు. బటన్ నొక్కటం అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు ఈయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిస్థితులు ఏ విధంగా మారుతున్నాయో కనుక చూస్తుంటే ఆ బటన్ నొక్కటం వెనుక ఎంత ఆలోచన ఉంది, ఎంత ఆలోచన ఉంది, ఎంత ప్లానింగ్ ఉంది కూడా తెలుస్తూ ఉంటుంది. ఎక్కడా తప్పులు లేకుండా 66 లక్షల మందికి సంక్షేమ పథకాలు వెళ్ళేటట్టు చూడటం, ఇంకా మించి రకరకాల పథకాల ద్వారా అంత ఈజీ కాదు. అందులోనూ విపక్షాలు రెడీగా ఉన్నాయి తిట్టడానికి. వాళ్ళు ఎవరో వేలెత్తి చూపించకుండా ఉండేటట్లు చేయటం, ఎక్కడా అవకతవకలు లేకుండా చూడటం, అది సామాన్యమైన పని కానే కాదు. సరే, ప్రజలను గౌరవించటం, ప్రేమించటం అనుకున్నాం కదా. ఇంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? 29 మంది పుష్కరాల్లో చనిపోతే తన మూలంగా, ముఖ్యంగా తన మూలంగా చనిపోతే కొంచెమైనా బాధపడాల. వాళ్ళ గురించి కించిత్తు కూడా బాధపడకుండా, ఆలోచించకుండా తన యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్న పని మనం చేసాం. అంతేకాదు, ఈ మధ్యన సభలో సమావేశాలు పెట్టినప్పుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారిని తిట్టడానికి మాత్రమే సభలో పెట్టినప్పుడు దాంట్లో కూడా తొక్కిస్తాట్లు ఎంతో మంది చనిపోయారు. వాళ్ళ గురించి ఒక్కసారి కూడా బాధపడలా, ఎక్స్ప్రెస్ చేయలే తను బాధపడుతున్నట్టు. చనిపోతారు, ఏముంది దానికి అన్నట్టు. బాహుబలిలో విలన్ తండ్రి మాట్లాడతాడే కామెంట్ ఆ విధంగా. తను ఏదో గొప్ప వ్యక్తి అయినట్టు, తన మూలంగా ఏదో ఒక 100 మంది చనిపోతే పెద్ద లెక్కలోది కానట్టు చంద్రబాబు నాయుడు అనుకుంటాడు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచిస్తాడు? తన మూలంగా ఒక్కరు కూడా బాధపడకూడదు. తనకు ఓటైపోయినా సరే, అవతల పక్షంలో ఉన్న వాళ్ళు అయినా సరే, వాళ్ళు కూడా బాధపడకూడదు అనేది ఆయన మనస్తత్వం. ఎందుకని తన పార్టీ కాకపోయినా, తనను తిట్టినా వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు అందాలని ఎందుకు అనుకుంటున్నాడు ఆయన? అది తన బాధ్యత కాబట్టి. ఒక ముఖ్యమంత్రిగా 50% ఓట్లతో తను గెలిచినా కానీ మిగిలిన 50% కూడా వాళ్ళని పాలించాల్సిన బాధ్యత తన మీద ఉంది, వాళ్ళని ప్రేమించాల్సిన బాధ్యత తన మీద ఉందని ఆలోచించేవాడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే ఎవరికైనా సరే తనకు ఓటైపోయినా, తను విమర్శించినా వాళ్ళందరి బాగోగులు చూడాలని ఆయన అనుకుంటాడు. ఆ విధంగానే నిర్దేశించాడు, ఆ విధంగానే పరిపాలన చేశాడు. ఇదందరూ మనం గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. సింపుల్ గా కనిపించవచ్చు, కానీ అంత సులువైన పద్ధతి, ఆలోచన కాదు. ఎంతో గొప్ప మనస్సు ఉండాలి, ఎంతో గొప్ప హృదయం ఉండాలి. అది ఒక్కటే కాదు, మిగిలిన ఉద్దానం కిడ్నీ సెంటర్ ఓపెన్ చేసినప్పుడు అది ఎవరికి మంచిది, ఎవరికి చెడు, ఎవరు సజెస్ట్ చేశారో అని ఆలోచించాలా. వాళ్ళకి అవసరం ఉందని ఇమీడియట్ గా దాన్ని ఓపెన్ చేయించాడు. వాళ్ళందరికీ డయాలసిస్కి ఖర్చులు ఇస్తున్నాడు. మన రాష్ట్రానికి ఇంకా ఆరోగ్యం ప్రజలకు అందరికీ అందాల్సి ఉంది అని చెప్పి 17 మెడికల్ కాలేజెస్ పెట్టాడు. దాంట్లో అది ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. చేపలు పట్టే వాళ్ళకి ఇంత కోస్తా ఉంది, ఇంత కోస్టల్ లైన్ ఉంది మనకి, దాదాపు 1000 కిలోమీటర్లు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ అవకాశం కావాలి. వాళ్ళు ఏదో పని కోసం గుజరాత్ వెళ్ళటం, అక్కడికి వెళ్ళటం, ఇక్కడికి వెళ్ళటం కాదు అని చెప్పి వాళ్ళందరికీ పని కల్పించేటట్లు, దాని ద్వారా రాష్ట్రానికి లబ్ధి పొందేటట్లు, వ్యాపారం జరిగేటట్టు కూడా అక్కడ అన్ని ఫిషింగ్ హార్బర్స్ కడుతున్నాడంటే, పోర్టులు రెనోవేట్ చేస్తున్నాడంటే అది ఆలోచన సామాన్యమైనది కాదు. మనం ఏదో కామెంట్ చేస్తే కుదరదు. కాబట్టి ఇవన్నీ ఆలోచించాలి. ఇవన్నీ ఎప్పుడు గుర్తుకొస్తాయి? జగన్మోహన్ రెడ్డి కొద్ది కాలం గనక
ఆ కుర్చీలు లేకపోతే అప్పుడు బాధపడతాం. అప్పుడు చేతులు కలిగిన తర్వాత ఆకులు పట్టుకుని ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి తనకు తాను అన్ని నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదు ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం. కాబట్టి ఈ ఈ 4 రోజుల్లో ఎంత గొడవ జరిగిపోయిందో చూశారు కదా పరిపాలన. విపక్షాలు ఏదో తిడదాంలే ముఖ్యమంత్రి అనుకుని పప్పులో కాలేసినాయి, బురదంతా నెత్తి నుంచి కింద దాకా పోసుకున్నాయి. అది కడుక్కోవడానికి వస్తున్నారు. వాళ్ళే మళ్ళా వీళ్ళ దగ్గరకు వచ్చి చీఫ్ సెక్రటరీ దగ్గరకు వచ్చి ఇంటికి పంపించి ఏర్పాటు చేయండి పింఛన్లు అని కోరుతున్నారు. అది యాక్షన్ అనుకోండి, అది వేరే సంగతి. కానీ ఆ కోరవలసిన అగత్యం వచ్చింది. ఏ నోటితో తిట్టారో ఆ నోటితోనూ అదే పని చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు చీఫ్ సెక్రటరీ. చివరిగా జరిగితే అది తన గొప్ప అనుకుంది. ఈ ఒక్క నిమిషానికే మీరు ఇట్లా ఫీల్ అయితే గత 4 సంవత్సరాలుగా అదే పద్ధతిలో పరిపాలిస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని ప్రజలు ఏ విధంగా ప్రేమించకుండా గౌరవించకుండా ఉంటారు? అది ఈ రోజున జరుగుతున్నది. ఇది ఎలక్షన్ల ముందు ఈ విధంగా జరగటం, విపక్షాల యొక్క ఆలోచన రాహిత్యం ప్రజలకు తెలియటం అనేది మాత్రం నిజంగా ఇది ఒక విచిత్రం. కాలం కలిసి వచ్చేటప్పుడు ఆ విధంగానే ఉంటుంది. ప్రభుత్వానికి, వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విధంగా జరిగిందంటే అది కాకతాళీయం కాదు. ప్రజలకు మరీ చెబుతున్నారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఏ విధంగా పరిపాలించాడు, ఆయన ఆలోచన ఏమిటి, ప్రజల పట్ల ఆయన అనురక్తి ఏమిటి, ప్రస్తుత ముఖ్యమంత్రి యొక్క ఆలోచన ఏమిటి, ఆయన ఏ విధంగా చేశాడు, ఇవన్నీ ఎప్పుడూ చెప్పుకోరా. ఇప్పుడు తను చేసిన పనులు కొన్ని మాత్రమే చెబుతున్నాడు ముఖ్యమంత్రి. తనకి ఏమీ చేయకుండానే డబ్బా కొట్టుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ప్రపంచంలో ఏ మంచి జరిగినా తనే దానికి కారకుడైనట్టు, తన మూలంగా ఎంత చెడు జరిగినా కానీ అది ఇతరుల మీద నెట్టి ఆలోచన చంద్రబాబు నాయుడు. దట్ ఇస్ నాట్ లీడర్షిప్. చంద్రబాబు నాయుడుకి అందుకనే లీడర్ కాదు, అప్పుడు కాదు ఇప్పుడు కాదు. లీడర్ అనేవాడు బాధ్యత నెత్తినేసుకుంటాడు. ఇతను బాధ్యతని ఎప్పుడూ నెత్తినేసుకోవాలి. మనకి ఇంతకుముందు మన రాష్ట్రపతి చెప్పారు, తను ఏ విధంగా సైంటిస్ట్ గా ఉన్నప్పుడు బాధ్యతను ఎత్తినేసుకున్నాడు. తన సీనియర్స్ ఏదైనా తప్పు జరిగితే తన మూలంగా జరిగిన తప్పును కూడా వాళ్ళు ఎంత బాధ్యతగా తీసుకున్నారో దాని మూలంగా ఇతను ఏ విధంగా ఎంకరేజ్ అయ్యాడు, ఎంత మోటివేట్ అయ్యాడు మనం చూసాం. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు చంద్రబాబు నాయుడులో ఎన్ని లోపాలు ఉన్నాయో కళ్ళకి కట్టినట్టుగా కనపడతాం. తను చేసే పనులన్నీ తన స్వార్థం కోసం, తన ఆర్థిక ప్రయోజనాల కోసమే చేస్తున్నాడు తప్పితే ఒక ప్రజల యొక్క రిప్రజెంటేటివ్గా ఒక్కసారి కూడా న్యాయం చేయాలి. ఎన్నో ఉన్నాయి. బషీర్బాగ్లో జనాలను కలిసి చంపించడం దగ్గర నుంచి మన తొక్కిసలాట్లో జనాలు చనిపోయిన వరకు చూసినట్టయితే ఆయనకి ప్రజల యొక్క ప్రాణాల మీద ఎటువంటి ఆలోచన ఉందో తెలుస్తాం. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ, చంద్రబాబు నాయుడు ఎక్కడ సాపత్యం ఉంది? చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లోనే జనసేన నడుస్తూ ఉంది. దానికి ఎందుకనో చంద్రబాబు నాయుడిని ఇంకొక వైపుకు మరల్చుకున్నారు. చంద్రబాబు నాయుడు మూలంగా భారతీయ జనతా పార్టీకి ప్రయోజనం లేదు. ఆయన చేసిన దౌర్భాగ్య పనులన్నీ తమ పార్టీకి ఏ విధంగా ప్రయోజనం జరగల. కానీ వాళ్ళు ఏం ఆలోచించి ఉండాలా, ఇతను కాంగ్రెస్కి వెళ్తాడేమో, కాంగ్రెస్కి ఆ మాత్రం కూడా స్ట్రెంగ్తన్ అవడానికి వీల్లేదు, పూర్తిగా బలహీనపడాలి అనే ఉద్దేశంతో ఆయన కట్టడి. కాబట్టి ఇది ప్రజలందరూ ఇప్పుడు గ్రహిస్తున్నారు. ఇది వచ్చే ఎన్నికల్లో
ఇంతవరకు 4.5 సంవత్సరాలు బట్టి 4 సంవత్సరాలు 10 నెలలు బట్టి జరిగిన పనులు ఒక ఎత్తు, ఆయన మాట్లాడిన తీరు ఒక ఎత్తు. కానీ ఈ నెల రోజుల్లో ఏ విధంగా జరుగుతున్నది అనేది శిలాక్షరాలుగా రాబోయేది ఏ విధంగా ఎన్నికల్లో ఉంటాయో మనకు శిలాక్షరాలుగా మనకు కనపడతా ఉన్నాయి. చెప్పుతున్నాడు చంద్రబాబు నాయుడే చెప్తున్నాడు. తన యొక్క సమాధిని, రాజకీయ సమాధిని తానే కట్టుకుంటున్నాడు. దాన్ని తప్పించడానికి ఎన్నో అబద్ధాలు మళ్ళీ ఆడుతున్నాడు. అప్పుడు ఇదంతా ప్రజలు చూస్తున్నారు. ఎన్ని అబద్ధాలు ఆడినా, ఆయన కుటుంబాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని ఎంత విమర్శించినా, ఆయన తల్లిని చెల్లిని ఏదో విడదీయాలని ప్రయత్నం చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి అది ఎవ్వరు బాధాడు. అతను ప్రజలతో మమ్మేమకు అవదలుచుకున్నాడు, ఆయన ప్రజలతో కలిసిపోయాడు. ఈయనకి ఇంపాసిబుల్, కలిసే పరిస్థితే లేదు. పాదరసం నీళ్లు ఏ విధంగా కలవకుండా ఉంటాయో ఆ విధంగా చంద్రబాబు నాయుడు ప్రజలు. పాలు నీళ్ళ వల్లే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో కలిసిపోయారు. అతను నమ్మారు. అతనికి ఏమైనా జరిగినా కానీ ప్రజలు ఏమాత్రం సహించరు. ఈ రోజున బస్సు యాత్రలో చేస్తున్నాడంటే, ఇంటింటికి బజారు తిరుగుతున్నాడంటే, ప్రతి గ్రామం టచ్ చేస్తున్నాడంటే అది ప్రజల మీద ఉండే ఆయనకుండే అనురక్తి, భావన, ప్రేమ. కాబట్టి ఇది ఈ డిఫరెన్స్ చంద్రబాబు నాయుడులోను జగన్మోహన్ రెడ్డి గారు ఈ విశేషాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. కాబట్టి పచ్చ పార్టీలు, పచ్చ ఛానల్స్, పచ్చ మంద ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని నెపం మోపినా, ఎన్ని పెడార్థాలు తీసినా, ఎన్ని తిట్టినా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల యొక్క ఆలోచన మాత్రం మార్చరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మరలా వాళ్ళు ముఖ్యమంత్రిగా చూడబోతున్నారు. అది వాళ్ళ ప్రగాఢమైన ఆకాంక్ష. నమస్కారం.